హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 3 స్టెప్స్తో ఇలాంటి లేయర్ కుర్తీ కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. సైజ్ ఏదైనా సరే మెథడ్ కనుక మీరు ఇదే మెథడ్లో కనుక యూజ్ చేస్తే ఏ సైజు వారైనా సరే ఈజీగా మీరు కుట్టవచ్చు. నేను 4.5 మీటర్ల వరకు ఒక క్లాత్ని తీసుకున్నాను. క్లాత్ యొక్క విడ్త్ నాకు కొంచెం ఎక్కువగా ఉంది, చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఇలా 4 మడతలు వేసుకొని ఇక్కడ నుంచి నాకు కావాల్సిన క్లాత్ అనేది నేను కట్ చేసి ఐరన్ చేసి ఆ తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు క్లాత్ని ఇలా నేను లెంత్ వైజ్లో 2 మడతలు ఇలా వేరువేరుగా ఫోల్డింగ్ చేసుకొని వేసుకున్నాను. మీరు స్టార్టింగ్లో క్లాత్ కట్ చేసుకొని వేరువేరుగా చేయొచ్చు. ఆ తర్వాత 15 లెంత్ కావాలి, 1 ఇంచ్ ఎక్స్ట్రాతో 16, 16 ఇంచెస్కి ఇలా పై సైడ్ నుంచి ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఆ తర్వాత అంతవరకు క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డరు వెనక సైడు చిన్న నెక్ కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను, 7.5. ఆ తర్వాత లైన్ వేసుకోవాలి. ఆ తర్వాత చంక దింపు ఉంటుంది కదా, అది నేను 6.5, 6.5కు మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా. ఆ తర్వాత నెక్కి ఈ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్కి నేను షోల్డర్ దగ్గర నుంచి 4 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ నుంచి చూస్తే మనకు నెక్ విడ్త్ 3.5 వచ్చింది. బక్రం కనుక వేసి కుడుతున్నట్లు కనుక అయితే మీరు 3.5 తీసుకోవచ్చు. బక్రం కాకుండా ఇలా క్లాత్తో కనుక కుట్టాలి అనుకుంటే ఒక 1/2 ఇంచు తగ్గించి 3 ఇంచెస్కు తీసుకోండి. ఆ తర్వాత వెనక సైడు బ్యాక్ యొక్క నెక్ 2.5, ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ది 5.5. ఈ విధంగా నేను బాక్స్ వేసుకుంటున్నాను. ఈ యొక్క బాక్స్లోని ఫ్రంట్ యొక్క రౌండ్, బ్యాక్ యొక్క రౌండ్ అనేది ఇక్కడే మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చెస్ట్కి 4వ భాగం, దానికి ఒక 1/2 ఇంచు లూజింగ్. చెస్ట్ 42, 10.5, 1/2 ఇంచు లూజింగ్తో 11 తీసుకొని 1.5 మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ కూడా 36 అంటే 38 తీసుకుంటున్నాను. నడుము దగ్గర లూజ్గా ఉండాలి కాబట్టి 1.5 ఎక్స్ట్రా తీసుకొని ఇలా లైన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత చంక రౌండ్ యొక్క మార్కింగ్ ఈ విధంగా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ కోసమే ఒక 1 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఆ 1 ఇంచ్కి ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ వేసుకొని ఆ తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ముడత అనేది చంక దగ్గర క్రీజ్ ఎక్కడ కూడా రాకుండా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీని ప్రకారంగా కట్ చేసుకోవాలి. 2 లేయర్స్ నేను వేరువేరుగా వేశాను. బ్యాక్ మాత్రము ఒకే విధంగా కట్ చేస్తున్నాను. ఆ తర్వాత పై లేయర్ను మాత్రమే ఫ్రంట్ యొక్క నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఫ్రంట్ బ్యాక్ వేరువేరుగా చేసుకొని ఈ విధంగా పై లేయర్ని కట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చంకల దగ్గర ముందు బ్యాక్ ప్రకారంగా కట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్ యొక్క చంక అనేది కట్ చేసుకోవాలి. మరో 4 మడతల క్లాత్ని చూడండి, ఈ విధంగా 2 మడతలు ఆ తర్వాత 4 మడతలు వేసుకొని స్లీవ్స్ కోసమే ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ నా సైడ్ ఉంటుంది. పై సైడ్ నుంచి 2.5కు చంక దింపు తీసుకొని చంక రౌండ్ వచ్చేసి 8.5కు మార్కింగ్ వేసుకున్నాను, అంటే 16. కింది సైడ్ బాటమ్కి 6 ఇంచులు తీసుకొని 1.5 ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 1.5 ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అన్నట్టు చేయి లెంత్ చెప్పలేదు కదండి. చేయి లెంత్ వచ్చేసి 10.5, 1.5 ఎక్కువగా 12 ఇంచులకు ఈ యొక్క క్లాత్ లెంత్ అనేది తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ యొక్క పార్ట్ని తీసుకొని షోల్డర్కి కొంచెం వదిలిపెట్టుకొని ఆ తర్వాత ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎంత క్లాత్ కావాలి ఇక్కడ మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఇక్కడ స్లీవ్ యొక్క మార్కింగ్ కూడా వేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ వేసుకొని దీని ప్రకారంగా ఇక్కడ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేశాక సెంటర్కు చిన్న కట్ మార్క్ ఇచ్చుకోండి. ఆ తర్వాత 2 స్లీవ్స్లు ఓపెన్ చేస్తూ ఫ్రంట్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ డీప్నెస్ అనేది కట్ చేసుకోవాలి ఇలా. ఆ తర్వాత ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇది ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. పై పార్ట్ తర్వాత కింది నడుము నుంచి కింది వరకు మనకు ఫుల్ లెంత్ వచ్చేసి ఇప్పుడు 45 కావాలి. పై టాప్ వచ్చేసి మనము 15 ఇంచులు తీసుకున్నాము, అంటే ఇంకా మిగతా ఎంత ఉందో మనం దీన్ని చూస్తే 30 ఇంచులు ఉంది. నడుము దగ్గర నుంచి కిందకి 30 ఇంచులుగా ఈ యొక్క గేర్ అనేది కావాలి. మన అంబ్రిల్లా అంటాం కదా, అది అనేది
ఇప్పుడు ఈ 30ని మీరు ఎన్ని లేయర్స్ వేసుకుంటే అంత భాగాలుగా చేయాలి. నేను 3 లేయర్స్ వేస్తున్నాను కాబట్టి 3 భాగాలుగా చేస్తున్నాను. అంటే 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచులకి 1 ఇంచు స్టిచ్చెస్ కావాలి, అందుకే 11 ఇంచులు. మొత్తం కలిపి ఇప్పుడు 11 ఇంచులకి 3 పీసెస్ అనేవి తీసుకోవాలి. 3 లేయర్స్ కావాలి 11 ఇంచెస్కి. అది ఎలానో ఇలా చూద్దాము. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా లెంత్ వైజ్లో మధ్యకు ఫోల్డింగ్ చేసుకుని చూయించే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి 11 ఇంచులకి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా 11 ఇంచెస్కి మధ్య మధ్యలో చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకుంటే క్రాస్ పోకుండా ఉంటుంది. క్లాత్ ఎక్కువగా తక్కువగా రాకుండా సమానంగా వస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క పీస్ని ఇంతవరకు కట్ చేసుకోవాలి. ఇలాంటి పీసెస్ని దాదాపుగా 7 లేక 8 పీసెస్ వరకు కట్ చేసుకోవాలి. మీ తీసుకున్న క్లాత్ ఎంత ఉంటే అన్ని పీసులు ఇలా 11 ఇంచెస్కి ఇలాంటి పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. నాకు 7 పీసెస్ వచ్చాయి. ఇప్పుడు ఈ యొక్క క్లాత్ను ఒకసారి చెక్ చేసుకుంటే చూడండి, బాడీ కంటే ఈ యొక్క పీస్ అనేది మనకు ఇంత ఎక్కువగా ఉంది. మీరు తీసుకునే క్లాత్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసులన్నింటినీ ఇలా ఓపెన్ చేసుకొని ఒకదానికి ఒకటి జాయింట్స్ అనేవి వేసుకోవాలి. ఇలా చూయించే విధంగా ఈ యొక్క పీసెస్ని మీరు ఎన్ని తీసుకుంటే అన్ని పీసెస్ ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కలిపి అన్నింటినీ ఈ విధంగా నేను జాయింట్స్ అనేవి వేసుకుంటున్నాను. ఇలా అన్ని జాయింట్స్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రం పై సైడు ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేవి వేసుకోవాలి. మీరు కావాలంటే క్లాత్ను గ్యాదరింగ్ చేసుకోవచ్చు. ఎక్కువ లెంత్ క్లాత్ కాబట్టి గ్యాదరింగ్ కంటే చిన్న ఫ్రిల్స్ అయితే బాగుంటుంది. ఇంకా మిగిలిన క్లాత్లో ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని నెక్ ఏ షేప్లో ఉంటే ఫోల్డింగ్ సైడ్ నుంచి ఫోల్డింగ్ చూసుకుంటూ ఇలా ఆ తర్వాత 1.5 ఇంచులు లేక 1.25 ఇంచెస్ క్లాత్ వచ్చేటట్టుగా నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా బుక్రమ్ కాకుండా క్లాత్తో డైరెక్ట్గా కూడా బాగానే వస్తుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ కట్ చేసిన తర్వాత సేమ్ ఇదే విధంగా బ్యాక్ యొక్క క్లాత్ కోసమే కూడా నెక్ కోసమే ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ నెక్ ఏ విధంగా ఉంటే ఆ నెక్లో నెక్ కట్ చేసుకొని ఆ తర్వాత ఫ్రంట్కి ఎంతైతే వెడల్పు తీసుకున్నామో అంత వెడల్పు అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇలా నెక్స్ అనేది ఈజీగా మనము కుట్టవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదైనా సరే క్లాత్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఫేస్ సైడ్కి. తర్వాత పై సైడ్ నుంచి ఇలా నెక్ని రాంగ్ సైడ్లో ఉంచాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి దీనిని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్కి కూడా సేమ్ ఇదే విధంగా వెంటనే నెక్ను పై సైడ్ నుంచి ఇలా ఉంచి స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్లో ఇలా చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకొని నెక్ కట్ కాకుండా స్టిచ్ కట్ కాకుండా ఉండేటట్టుగా. ఆ తర్వాత నెక్ మీదికి మాత్రమే స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాని మీదకి స్టిచ్ రావాలి. ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చేసుకొని నెక్ని మనము ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. క్లాత్ని కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎడ్జెస్కి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 నెక్కులు కుట్టి రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ని బ్యాక్ని ఇదే విధంగా. ఈ విధంగా నెక్ అనేది మనకు నీట్గా వచ్చేస్తుంది. ఈజీగా కూడా స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనము కింది సైడ్ తీసుకున్నాం కదా, ఇలా కింది సైడ్ కోసం ఇలా ఫ్రిల్స్ని కరెక్ట్గా సెంటర్కి చూసుకొని సెంటర్కి క్లాత్ని ఇంతవరకు నాకు క్లాత్ సెంటర్ వచ్చింది, అంతవరకు నేను కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్కి బ్యాక్కి రెండింటిని వేరు చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ని తీసుకొని ఫ్రిల్ యొక్క క్లాత్ను ఇలా పై సైడ్ నుంచి ఈ విధంగా ఉంచుతూ ఇక్కడ నడుముల దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. పై లేయర్ అంతవరకు వచ్చాక అక్కడికి ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. లేయర్స్ యొక్క క్లాత్ ఉంది కదా అది. ఆ తర్వాత దీన్ని ఇంతవరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మరోసారి ఈ యొక్క క్లాత్ని చూడండి ఈ విధంగా ఉంటుంది మనకు. ఫస్ట్ లేయర్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇప్పుడు కింది లేయరు మనకి ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పుకి ఈ పైన నుంచి ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా ఉంచుకుంటూ ఫ్రిల్ యొక్క క్లాత్ని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి సేమ్ అంతవరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మరోసారి
ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఒకే లేయర్ని 3 లేయర్లుగా మనము ఒకే క్లాత్ని మనకు ఇలా కుట్టుకుంటూ రావచ్చు. అయితే ఫ్రిల్స్ వేసుకునేటప్పుడు మీరు ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఫ్రిల్స్ కొంచెం దగ్గరికి వేసుకోవచ్చు. తక్కువ క్లాత్ కనుక అయితే ఫ్రిల్స్ కొంచెం దూరంగా లేయర్స్ కుట్టే విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ని కూడా నేను కుట్టి రెడీ చేశాను. ఇదిగోండి, ఫ్రంట్ కూడా ఇదే విధంగా సేమ్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేయాలి. షోల్డర్ నెక్ దగ్గర నుంచి షోల్డర్కి ఇలా చూయించే విధంగా స్టిచ్ వేసుకోవాలి, డబల్ స్టిచ్. ఇలా 2 షోల్డర్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కింది సైడు ఒక పీస్ని తీసుకొని రెండింటిని వెంటనే స్టిచ్ వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసుకొని లాస్ట్కి కిందకి స్టిచ్ వేసుకోండి. 10.5 చేతి యొక్క లెంత్ వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ పై సైడ్ ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని కింద మిగిలిన 1 ఇంచ్ని ఫోల్డింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ సైడు ఈ ఇంటు మార్కు ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసుకుంటూ షోల్డర్ నుంచి కరెక్ట్గా స్లీవ్కు సెంటర్లో చూసుకుంటూ ఇక్కడ సైడ్ నుంచి ముందు షోల్డర్ నుంచి ఒక సైడ్కు మాత్రం స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత స్లీవ్ కిందికి వెళ్ళేటట్టుగా మిగతా సగాన్ని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బాడీ పైకి వస్తుంది, స్లీవ్ కిందికి వెళ్తుంది. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక ఎడ్జ్కి ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మరో స్టిచ్ డబుల్ స్టిచ్ అనేది లాస్ట్ నుంచి వేసేయాలి. ఇలా స్లీవ్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కనుక ఉంటే సైడ్స్ కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్లీవ్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. మనం 6 ఇంచులకు తీసుకున్నాం, ఇక్కడ 8.5కు చంకకు. ఆ తర్వాత చెస్ట్కి మార్కింగ్ వేసుకున్నాము, నడుముకు కూడా మార్కింగ్ వేసుకున్నాం కదా. అదే మార్కింగ్ ప్రకారంగా నడుము వరకు మాత్రం ముందుగా మార్కింగ్ ప్రకారంగా స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత నడుము దగ్గర నుంచి కిందకి వెళ్ళేటప్పుడు ఇదే 1.5 అనేది వెళ్ళకుండా ఇక్కడ నుంచి మనకు 1.5 వచ్చింది, నడుము వరకు 1.5 వచ్చింది. ఆ తర్వాత ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక 5 ఇంచుల వరకు అలా క్రాస్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఈ లేయర్స్ 2 కరెక్ట్గా రావాలి. ఒక లేయర్ పైకి ఒక లేయర్ కిందకి వెళ్ళకుండా చూసుకోవాలి. తర్వాత కింది బాటమ్కి కూడా సేమ్ ఇదే విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ నేను తీసుకున్నది రయాన్ క్లాత్ కాబట్టి కింది సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను. లేకపోతే పీకో అయినా సరే చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. చాలా ఈజీగా, చాలా ఈజీ మెథడ్లో ఈ యొక్క లేయర్స్ అనేది కుట్టుకోవచ్చు. కాకపోతే ఫ్రిల్స్ కుట్టుకునేటప్పుడు కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారని అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.